తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏ సుబాబు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ ఐలాండ్ నుండి రేలంగి చిత్ర మందిర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బహిరంగ మల విసర్జన చేయకూడదని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఏసీపీ సీతారాం, ఎంహెచ్ఓ రాజు, టీపీఓ జగదీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తాడేపల్లిగూడెంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మెయిన్ థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే వాడుకోవాలి, బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదు. ఎందుకంటే దానివల్ల అనేక రకాల అనర్థాలు వచ్చి అనారోగ్యాలు పాలేవి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి ఒక్కరూ ఇంటి ఓనర్స్ అందరూ కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే వాడుకోవాలండి. అందరూ కూడా ఎవరు కూడా బయటికి మలమూత్ర విసర్జన బయటికి చేయడానికి వీలేదు. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల మనకి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. మనం బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పబ్లిక్ టాయిలెట్ మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోలీస్ ఐలాండ్ దగ్గర తణుకు వెళ్ళే రోడ్లో పబ్లిక్ టాయిలెట్ ఉంది, అలాగే బిఆర్ మార్కెట్ దగ్గర పబ్లిక్ టాయిలెట్ ఉంది. అలాగే ఇప్పుడు మొత్తం అన్ని పబ్లిక్ ప్రదేశాల్లో కూడా పబ్లిక్ టాయిలెట్లు కట్టి మీ అందరూ కూడా మలమూత్ర విసర్జన ఎక్కడా కూడా బయటికి వెళ్ళకుండా ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ప్రజలందరూ కూడా సహకరించినప్పుడు మాత్రమే మనం ఒక ఆరోగ్యవంతంగా ఉంటామని మన ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యుల వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భాగస్వాములు అయ్యి మీ ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను కూడా తడి పొడిగా విడదీసి పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద, డ్రైన్ల మీద కూడా చెత్త వేయకూడదు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్ట్ సంస్థగా కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ వారు బాధ్యత వహిస్తున్నారని, వీరు గత సంవత్సరం జూన్ నెలలో కాంట్రాక్టు పొందారని, నాటి నుంచి జీతాలు పెంచుతామని చెప్పి పెంచకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సెక్యూరిటీ కార్మికుల జీవో ప్రకారం 18,600 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 12,100 జీతం ఇస్తున్నారని అన్నారు. సెక్యూరిటీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యంతో పాటుగా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అధికారులు కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. లేని పక్షంలో దశల వారీ ఆందోళన చేస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యానికి మా సిబ్బంది తరఫున వందనాలు తెలియజేస్తూ మేము మాట్లాడుకున్నటువంటి చిన్న విన్నపములు ఏంటంటే మాకు సీఎల్ ఇస్తానన్నారు, సీఎల్ ఇవ్వట్లేదు. గత కార్తికేయ కాంట్రాక్ట్ వచ్చేటప్పటి నుంచి అలాగే మాకు జీతాలు పెంచమన్నా సరే పెంచట్లేదు. 12,100 ఇస్తున్నారు తప్ప పెంచుతానని చెప్పేసి వెనకంజ వేస్తున్నారు. మా సిబ్బందితో కూడా సెటిల్మెంట్కి వస్తానని చెప్పి కూడా సెటిల్మెంట్ రావట్లేదు. చర్చలు తర్వాత ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే మన సిబ్బంది తరఫున ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మా కార్మికుల సిబ్బందికి కూడా ఆయన టైంకి జీతాలు ఇవ్వక వాళ్ళ అప్పులు పాలైపోయి ఇతర సమస్యలకు బాధ్యులు అవుతున్నారు. కావున సమయానికి మాకు జీతాలు అందించి సీఎల్ ఇచ్చి జీతాలు పెంచాలనేసి మా ఆశ. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఈ సేవ చేస్తున్నాం. ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నాం, ఎన్నో మాటలు కూడా మేము ఎదురు దెబ్బలు తింటున్నాం, సేవ చేస్తున్నాం. కావున ఇప్పటికే కాకినాడ జీజీహెచ్లో సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యంగా ఉన్నటువంటి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ వారికి పలు దఫాలు వినతి పత్రాల రూపంలో ఇచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని తెలియజేయడం జరిగింది. కానీ పరిష్కారానికి కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేని పక్షంలో ఈరోజు ఆందోళన ప్రారంభమవుతుంది. ఈ ఆందోళనతోటైనా సెక్యూరిటీ యాజమాన్యం అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా దిగివచ్చి సెక్యూరిటీ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారానికి, వాళ్ళ వేతనాల పెంపుదలకి, అలాగే సెలవులు ఇచ్చేదానికి, అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం.
లేకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేయడానికి సిద్ధపడుతున్నామని ఒక అధికార యంత్రాంగానికి అలాగే సెక్యూరిటీ యాజమాన్యానికి కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క చర్చలు జరపకుండా ఎక్కడ హైదరాబాద్లో ఉండి వస్తాము మా వాళ్ళు చూస్తారనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. సమస్యలు ఉన్నప్పుడు కార్మికులతో చర్చలు చేయాలి, పరిష్కారానికి కృషి చేయాలి. వేతనాలు కూడా సక్రమంగా చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మిలిటరీ కాలనీలో అధికార పార్టీ వ్యక్తులు సర్వే నెంబర్లను తారుమారు చేసి చేనేత కుటుంబాల ప్లాట్లను అక్రమంగా కబ్జా చేస్తున్నారని మాజీ ఎంపీ వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొట్టా రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు బాధితుల పత్రాలను పరిశీలించకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయం చేయాలని, అవసరమైతే కోర్టు వరకు పోరాడుతారని తెలిపారు. లీగల్ గా ఏ విధంగా ఫైట్ చేయాలో ఆ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తాను. న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఉంటాను, నిలబడతాను. కానీ తక్షణమే నిజంగా అధికారులకి కొంచెం అయినా మానవత్వం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఎవరైనా సరే ఇమీడియట్ గా ఈ గోడలు ఈ ఏదైతే పెట్టుకున్నారో ఓవర్ నైట్ లో వీళ్ళు పెట్టుకున్నారో సబ్ రిజిస్టర్ గారు కానీ వీళ్ళు వచ్చి ఇమీడియట్ గా బండలు ఇక్కడ నుంచి తీసేయాలి. పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. పక్కన ఉన్న సర్వే నంబర్ కూడా 574/1 వీళ్ళది కూడా 571/1 ఉంది. 574/1 ఉంది. కానీ ఇదిగోండి ఎవరిచ్చారు? సర్వే రిపోర్ట్. ఏమని ఇచ్చారు? మీది ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ ని మీరు 575B కింద మార్చుకోండి వచ్చి అని. అంటే ఈ సర్వే నంబర్ మేము మారుస్తున్నాము, మీరు వచ్చి మార్చుకోండి అని అన్నారు. అంటే సర్వే రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇది మీది కాదు, సర్వే నంబర్ ఎక్కడుందో ఎత్తుకోండి, సర్వే నంబర్ చూసుకోండి అంటే ఎక్కడ దాకా న్యాయం ఎక్కడుంది? అసలు మనం ఎక్కడున్నాం? అసలు మానవ సమాజంలోనే ఉన్నామా? పేద ప్రజలని రాబందుల్లాగా చంపుతూ ఉంటే ఎన్ని రోజులను సహిస్తూ ఉంటారు? మీకు సంపాదన చేసుకోవాలని ఉంటే ఇంకో దగ్గర పోయి ఏమైనా చేసుకోండి. మీ ప్రభుత్వం ఉందిగా, కాంట్రాక్ట్స్ తెచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో నేను ఎవరి పేరు చెప్పట్లేదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే కాంట్రాక్ట్స్ చేసుకోండి, సభ్యులు సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ కబ్జాలు ఏంటంటే పైసా కూడబెట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ అంటే ఏంటో. మగ్గం వేసుకుంటే గడిచి వాళ్ళకి వచ్చే జీతం కూడా, వాళ్ళకి రోజుకు వచ్చేది కూడా వాళ్ళకి తిండి తినడానికి సరిపోదు. అలాంటి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలు వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరనా ఈ రోజు ఇంత దౌర్జన్యంగా ముందుకు వస్తున్నారు? మానవత్వం అనేది లేకుండా పోయిందా అనేది ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. తప్పకుండా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ గా దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. వీళ్ళకి న్యాయం జరగాలి. ఎవరి స్థలం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే దీనిపైన వచ్చారో మీకు ఆఫీసెస్ కి ముఖ్యంగా అధికారులకు తెలియజేస్తున్నాను, ఈ విధంగా మీరు కబ్జాదారులకి సహకరిస్తే రేపొద్దున ఇప్పటికే వ్యవస్థల పైన నమ్మకం పోయింది. ఇంకా కొద్దో గొప్ప ఎక్కడో మంచి ఆఫీసర్స్ ఉన్నారు అన్న ఒక ఆశ ఉంటే అది కూడా లేకుండా చేస్తున్నారు. దయచేసి పేదల జోలికి రాకండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. భారతదేశం సంస్కరణల ఎక్స్ప్రెస్ గా ఎదుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం మనదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో 18వ రోజ్గార్ మేళాను నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం సంస్కరణల దిశగా ముందుకు సాగుతుందని, ఇందుకోసం వివిధ దేశాలతో వాణిజ్య, మొబిలిటీ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు. తద్వారా భారతీయ యువతకు ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టిస్తుందని ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగం లక్ష్యంగా ప్రారంభమైన రోజ్గార్ మేళా కార్యక్రమం ఇప్పుడు ఒక సంస్థగా రూపాంతరం చెందిందని అన్నారు. రోజ్గార్ వేదికగా దేశంలోని లక్షలాది మంది ఉద్యోగాలు పొందారని ఆయన వెల్లడించారు. राष्ट्रीय मतदाता दिवस है, फिर उसके बाद 26 जनवरी को गणतंत्र दिवस है। आज का दिन भी विशेष है। आज के ही दिन हमारे संविधान ने जन गण मन को राष्ट्रीय गान और वंदे मातरम को राष्ट्रीय गीत के रूप में अपनाया था। आज के इस महत्वपूर्ण दिन देश के 61,000 से ज्यादा नौजवान जीवन की नई शुरुआत कर रहे हैं। आज आप सबको सरकारी सेवाओं के नियुक्ति पत्र मिल रहे हैं। ये एक तरह से नेशन बिल्डिंग का इनविटेशन लेटर है।
ये विकसित भारत के निर्माण को गति देने का संकल्प पत्र है। आप में बहुत सारे साथी देश की सुरक्षा को मजबूत करेंगे, हमारे एजुकेशन और हेल्थ केयर इकोसिस्टम को और सशक्त करेंगे। कई साथी वित्तीय सेवाओं और एनर्जी सिक्योरिटी को मजबूती देंगे, तो कई युवा हमारी सरकारी कंपनियों की ग्रोथ में महत्वपूर्ण भूमिका निभाएंगे। मैं आप सभी युवाओं को बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं। साथियों, युवाओं को कौशल से जोड़ना और उन्हें रोजगार, स्वरोजगार के अवसर देना, ये हमारी सरकार की प्राथमिकता रही है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయనగరం కలెక్టరేట్లో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. యువతకు అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్న ప్రధాని మోదీ. వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాల ద్వారా విదేశాల్లోని భారత యువతకు అవకాశాలు లభిస్తాయని వెల్లడి. ఈ వార్తలు ఇంట్లో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.